దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లలుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన పిల్లలుగా జీవించాలంటే ఆయనతో పాటుగా మనం కూడా ఒక క్రమాన్ని పాటించే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క క్రమం అనేది మనకు ఎంతో అవసరం అని సెలవిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే క్రమశిక్షణ అనేది లేకపోతే ఆశీర్వాదం అనేది, అభివృద్ధి అనేది ఎప్పటికీ కలగదని అందరికీ తెలిసినటువంటి సంఘటన. అందువల్ల శారీరకంగా ఎలాగైతే క్రమశిక్షణ అనేది అవసరమో అలాగే ఆత్మ సంబంధంగా కూడా క్రమశిక్షణ అనేది అవసరం. కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనము దైవికమైన క్రమాన్ని మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దైవికమైన క్రమాన్ని కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. చాలా పర్యాయాలు మనం చర్చికి వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సహవాసంలో ఉండకుండా ఎంతో దూరంగా ఉండే వారంగా ఉంటాం. కానీ దేవుడు ఏమైనా కోరుతున్నాడంటే మనం ఎల్లప్పుడూ కూడా వీటన్నిటితో కూడా అనుబంధంలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే చర్చికి మనం వెళ్ళకుండా, సంఘానికి మనం వెళ్ళకుండా అనేకమైన కారణాలు చెప్పచ్చు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనము దేవుని పిల్లలుగా క్రమాన్ని పాటించే వారంగా మనం ఉండాలి. మనం ఎందుకు దేవుని సంఘానికి, మందిరానికి వెళ్ళాలన్న విషయాన్ని దేవుడు తన లేఖనాల్లో సెలవిస్తూ వచ్చాడు. చాలా పర్యాయాలు మనం ఆదివారం వెళ్లకుండా మానుకుంటాం. అయితే ప్రతి వారము సంఘానికి వెళ్ళాలా? ఒక ప్రశ్న. వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? దేవుడు చెప్పాడా? చెప్పాడు దేవుడు. మనం అనుకోవచ్చు ఒక వారమే కదా అని, వెళ్ళకపోతే ఏమవుద్ది అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క క్రమాన్ని మనం పాటించాలి అంటున్నాడు. దేవుని క్రమం కావాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం చూడాలి. దేవుని వాక్యములో మనము ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి. కారణం ఏంటంటే వెళ్ళకపోతే పాపం అని కూడా చెప్తా వచ్చాడు బైబిల్లో. అందుకనే మొట్టమొదటి మనం గమనిస్తూ ఉన్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనంలో చూడండి ఏమంటున్నాడు అక్కడ. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక అని చెప్తున్నాడు. కొంతమంది వెళ్ళరు, ఎన్నో సాకులు ఉంటాయి వాళ్ళకి. ఆరోగ్యం బాగాలేదని, కుటుంబంలో బాగాలేదని, పరిస్థితులు అనుకూలంగా లేవని, ఏదో ఒక కారణము వాళ్ళ యొక్క జీవితాల్లో కనపడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడంటే పౌలు గారి ద్వారా కొందరు మానుకున్నట్టు నువ్వు మానుకోవద్దు అని హెచ్చరిస్తున్నాడు. ఇది ఆజ్ఞగా ఎంచాడు. దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం కూడా దేవుని ఆరాధనలో మనం పాల్గొనాలని చెప్తున్నాడు. మానుకుంట ద్వారా ఏమవుతాయా అంటే మన జీవితాల్లో చాలా నష్టాలు కలుగుతాయని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నష్టము మన జీవితాల్లో కలగకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడాలంటే ప్రతి ఆదివారం మనం దేవుని సంఘానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, దేవునితో గడపాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళటం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నాడు. మన హృదయాల్లో లేదా మన యొక్క మనస్సులో ఎన్నో వ్యతిరేకతలు ఉండొచ్చు. దేవుడు వాక్యంలో చెప్పినట్టుగా ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపులే అని జ్ఞాపకం చేశాడు. పాపులైన అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తంతో శుద్ధి చేసి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, నిష్కలంకులుగా ఆయన ఎదుట నిలబెట్టుకోవటానికి మనల్ని తన వాక్యం అనే ఉదకంతో కడిగాడు. అందువలన ఎంత కడిగినా కానీ ఏదో ఒక మరక కనపడతానే ఉంటుంది. అందువలన మనము దేవుని యొక్క మందిరానికి, సంఘానికి ప్రతి ఆదివారం కూడా మనం మానక వెళ్ళాలి.
మానిన వారు ఏమయ్యారా అంటే వారి యొక్క విశ్వాస జీవితాల్లో నష్టపోయారని చెప్తున్నాడు. వారి యొక్క విశ్వాస జీవితంలో ఆ విశ్వాసం అనే ఓడ బద్దలైపోయిందని చెప్తున్నాడు పౌలు గారు. అందుకొరకే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర మనం చేరాలి అని దేవుడు మనకి ఆయన సెలవిస్తూ వచ్చాడు అన్నమాట. కొత్త నిబంధనలో ప్రత్యేకంగా ఆదిమ సంఘములో వాళ్ళందరూ కూడా కూడుకున్నారు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘం అనేది పెంతెకోస్తు దినాన ప్రారంభించబడింది. ఆ రోజున 120 మంది పెద్దలు, అంటే 120 మంది, ఇంకా అనేక మంది ఆ మేడగదిలో చేరి ఉన్నారు. దేవుని ఆత్మ వారి మీదకు వచ్చింది. అప్పుడు సంఘం అనేది స్థాపించబడింది. సంఘం అనేది అనగా ఏంటయ్యా అంటే ఇలాగేదో ఒక ఇంట్లో జరగటము, లేకపోతే ఒక కట్టడం కలిగి ఉండటము, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అందమైనటువంటి భవనంలో ఉండటం కాదు. సంఘం అనేది ఏదయ్యా అంటే ఆ దినాల్లో అపోస్తలుల కాలాల్లో సంఘం అనేది ఎక్కడా లేదు. సంఘం అనేది ఇంకా అంటే ఒక మందిరం కానీ, ఒక ఆలయం కానీ, లేకపోతే ఒక కట్టడం కానీ ఎక్కడా కట్టబడలేదు. హిబ్రూ భాషలో సంఘం అనేది లేకపోతే మందిరం అనేది ఏదయ్యా అంటే ఎక్లీషియా అని చెప్పారు. ఎక్లీషియా అనగా మందిరము, కూడుకునే స్థలం అని చెప్పాడు. ఆదిమ సంఘంలో ఇలాంటి పెద్ద పెద్ద మందిరాలు కానీ లేకపోతే ఎక్కడా కట్టలేదు. వాళ్ళు ఎక్కడ కూడుకున్నారట? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 42వ వచనం నుంచి మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్తా ఉంటారు కదా, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. వాడు ఎక్కడ కూడుకున్నారట? వాడికి ఒక మందిరం అనేది ఏమి లేదు ప్రత్యేకంగా. ఇంటింటా కూడుకున్నారని రాస్తున్నాడు బైబిల్లో. సునగాగోలో కూడుకున్నారు వెళ్ళేవాళ్ళు, లేకపోతే అక్కడక్కడ ఉన్నటువంటి భవనాల్లో కూడుకున్నారు వెళ్ళాళ్ళు. అదనాల్లో ఒక కట్టడం అనేది లేదు. కానీ ఇక్కడ దేవుడు మనకేమైనా జ్ఞాపకం చేస్తున్నా అంటే కట్టడం అనేది మందిరం కాదు, కానీ కూడుకునేటువంటి స్థలమే మందిరం అని చెప్తున్నాడు. ఇంటింటా కూడుకున్నారు. ప్రతి ఇంటా కూడుకొని ఉదయము సాయంకాలము కూడుకొని వారు ప్రభువుని ఆరాధించారని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాం అన్నమాట. ఎందుకయ్యా అంటే సంఘం అనగా దేవుని యొక్క శరీరం అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు మనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు బలబుద్ధి కలుగా చేసుకొనుచు ఉన్నది. హల్లెలూయా. ఏమని సెలవిచ్చాడండి? యేసు ప్రభువారు శిరస్సు అయి ఉన్నారు. యేసు ప్రభువారు శిరస్సు అంటే శరీరం ఎవరు? సంఘం అని చెప్తున్నాడు. సంఘం అంటే ఒక కట్టడా? సంఘం అంటే లేకపోతే ఏదైనా ఒక బిల్డింగా? కాదు. సంఘం అనగా మనమే అని చెప్తున్నాడు. ఎవరైతే ఆయన పేట కూడుకుంటారో, ఎవరైతే ఆయన పేరు మీద సమకూడుతారో వారే సంఘం అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కనుక మనమందరం కూడా ఆయన శరీరమై ఉన్నాము. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అనేది లేకుండా శరీరం అనేది ఉంటుందా? ఉండదు. శిరస్సు లేకుండా శరీరం ఉండదు. ఎందుకంటే శిరస్సు అనేది ఉంటేనే కానీ శరీరానికి విలువ ఉంటుంది. శిరస్సు లేకపోతే ఏమంటారు? మొండివి అంటారు. మొండివి అంటే పూర్తిగా లేనటువంటిది. కనుక యేసు క్రీస్తు వారు
మనకు శిరసై ఉన్నాడు కనుక మనం ఆయన శరీరమై ఉన్నాము. మనము ప్రతి అవయవంగా దేవుని శరీరంలో పనిచేసే వారంగా మనం ఉండాలి. ఆ పని చేసినప్పుడే దేవుని యొక్క బలాన్ని పొందగలుగుతామని చెప్తున్నాడు. గమనించారా? ఆ పని చేయకపోతే బలం ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలయ్యా అంటే దేవుని యొక్క సన్నిధి కొరకు మొట్టమొదట మనం వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధి కొరకు వెళ్ళాలి. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 20వ వచనంలో ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను అని జ్ఞాపకం చేస్తుంది. ఏమని చెప్పాడు ప్రభువారు? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. గమనించారా? కనుక ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా కూడి ఉన్నప్పుడు వారి మధ్యలో దేవుడు ఉంటానని చెప్పాడు. ఇప్పుడు మనం అందరం కూడా సంఘముగా ఆయన శరీరముగా ఆయన శిరస్సు కింద కూర్చొని ఉన్నాం. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముతామా? దేవుడు మనతో ఉన్నాడా? ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు దేవుడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవునితో నీకు సంబంధం కలిగి ఉంటావు అని చెప్తున్నావు. దేవునితో సంబంధం కలిగి ఉంటావు. టీవీలో వస్తుంది కదా నీ వాక్యం, అక్కడ చూడొచ్చు కదా అనుకుంటారు చాలామంది. టీవీలో వాక్యం వస్తుంది, ఆ చర్చికి వెళ్ళిన కాడ నుంచి అనేక తరహా నొప్పులు వస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లో కూర్చొని చక్కగా వాక్యాలు వస్తున్నాయి. ఛానల్ మార్చుకుంటా ఉంటే 24 గంటలు వాక్యం వస్తానే ఉంటుంది. ఎక్కడో వచ్చాను అది చూసుకున్నానండి అనుకుంటాం. నువ్వు టీవీలో ఛానల్లో వాక్యం చూడవచ్చు, మంచిదే. కానీ వాక్యం చూడటం వల్ల, వాక్యం వినటం వల్ల నీకు దేవుని యొక్క సన్నిధి దొరకదు అక్కడ. ఎందుకు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉంటే అక్కడ ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. కనుక మనం సంఘంగా కూడుకోవాలి. ప్రతి ఆదివారం కూడుకున్నప్పుడు దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. పాత నిబంధనలో కూడా దేవుడు అదే చెప్పాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించలను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? నా నామ జ్ఞాపకార్థముగా నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తానని చెప్పాడు దేవుడు. ఇక్కడ చేరుకుంటున్నాం కనుక ప్రతి ఆదివారం దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు, మనతో ఉంటున్నాడు, మన మధ్యలో ఉండి మనల్ని ఆశీర్వించడానికి ఆయన కార్యం చేస్తున్నాడని చెప్తున్నాడు. అందుకొరకే యోహాను గారు కూడా 20వ అధ్యాయం 19వ వచనం చెప్తున్నాడు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పాడు ఆయన. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని జ్ఞాపకం చేశాడు. ఆయన సన్నిధి మనము అనుభవించాలంటే, ఆయన యొక్క సన్నిధిలో ఆయన మనం చూడాలంటే ఆదివారం దేవుని సన్నిధిలోనికి మనము రావాలి. దేవుడు అంతటా ఉన్నాడని మనందరూ తెలుసు అవునా? సర్వాంతరయామి ఆయన. అందులేడు ఇందులేడని సందేహం వాళ్ళది. ఎందెందు చూసి అందందు కరడను పద్యం కూడా ఉంది మనకి. అయితే దేవుడు ఎక్కడైనా ఉంటాడు, కానీ ఆయన వాగ్దానం చేసిందండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటానన్నాడు. కనుక ఆయన మందిరముగా, సంఘముగా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఇక్కడ చేరి ఉంటున్నాం కనుక మనతో దేవుడు ఉంటాడు. ఆయన సన్నిధి కొరకు ప్రతి ఆదివారం వెళ్ళాలి. అందుకని దావీదు అంటా ఉంటాడు, అయ్యా నీళ్లు లేక ఎండిపోయిన దేశమందు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచుంది. నా ప్రాణం తృష్ణగొనుచుందని చెప్తున్నాడు. నీళ్లు లేక ఎండిపోయినాడు. ఆ దేశంలో పారిపోతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు. కుమారుడు అబ్షలోము చంపడానికి పరిగెడతా ఉన్నాడు. ఏమంటే పారిపోతా అంటున్నాడు. నీళ్ళు లేక ఎండిపోయిన దేశంలో నీ కోసము నా ప్రాణము తృష్ణగొనుచుంది. నీళ్ళ కోసం కాదు, నీ కోసం నా ప్రాణం తృష్ణగొనుచుందని చెప్తున్నాడు. కాబట్టి
దేవుని సన్నిధిని అనుభవించాలంటే ప్రతి ఆదివారం దేవుని మందిరంలోనికి రావాలి అని చెప్తున్నాను. ఆ తర్వాత దేవుని సన్నిధిలోకి వస్తే నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవించి ఉంటావని చెప్తున్నాడు. మొట్టమొదట దేవుడు ఆదామును మట్టితో చేసినప్పుడు ఏం చేశాడంట? ఆయన యొక్క జీవ వాయువును ఊదాడు. ఆ జీవ వాయువును ఊదినప్పుడు జీవించు ప్రాణి ఆయన అని చెప్పాడు. జీవించే ప్రాణి అయ్యాడు అంటే ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఆ ప్రాణము మనం నిలబెట్టుకోవాలి, ఆ ప్రాణము మనకి కాపాడుకోవాలి. మనము ఆ ప్రాణాన్ని మనం ఎంతగా కాపాడుకోవాలి అంటే దేవుని వాక్యము మనల్ని కాపాడేది, అంటే మనల్ని ప్రాణంతో బ్రతికించేదని చెప్తున్నాడు. చాలా పర్యాయాలు ప్రాణము సొమసిల్లిపోయిందంటాం, ప్రాణము నీరు గాలిపోయిందమ్మా అంటాం, ప్రాణము వేసాలిపోయిందని చెప్తూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది కదా, సొమ్మసిల్లిన నీ ప్రాణాన్ని, వేసారిపోయిన నీ ప్రాణాన్ని, మరి ఆ యొక్క బలహీనమైపోయిన నీ ప్రాణాన్ని దేవుడు మళ్ళా బ్రతికించేవాడని చెప్తున్నాడు. కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 119వ కీర్తనలో 50వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది అని చెప్తున్నాడు. నీ వాక్యం ఏం చేసిందట? నన్ను బ్రతికించింది. దేవుని వాక్యం బ్రతికించింది. దేవుడు వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే మాట, శబ్దం కదా. వాక్యం అంటే శబ్దం, మన నోట్లో నుంచి వచ్చేటువంటి మాట, శబ్దం. నోట్లో నుంచి శబ్దం రాకపోతే మనకి వినపడదు. కనుక వాక్యం అనగా శబ్దము, మాట. ఆ మాట దేవుని నోటిలో నుంచి వచ్చింది. ఆ దేవుని నోటిలో నుంచి వచ్చిన మాట ఏం చేసిందట? వాక్యమైంది. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేసిందని చెప్తున్నాడు. ఆ వాక్యము మనల్ని బ్రతికించేది. ఆ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మదిని ఇచ్చేదని చెప్తున్నాడు. కనుక దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు వింటాము, దేవుని వాక్యాన్ని వింటాము. దేవుని వాక్యము మన జీవితాల్లో మనకి నెమ్మదినిచ్చేది, బ్రతికించేది అని చెప్తున్నాడు ఇక్కడ. అదే కీర్తనలో 25వ వచనంలో కూడా చూడండి ఏమన్నాడు? నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అని జ్ఞాపకం చేస్తున్నాం. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉంది కనుక నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. ఆయన వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యం అయినటువంటి వాడు. ఆదిలో ఉన్న వాక్యం, దేవుని దగ్గర ఉన్న వాక్యం, దేవునితో ఉన్న వాక్యం, మన మధ్యలో ఉన్నటువంటి శరీరధారిగా అయినటువంటి వాక్యము. ఆ వాక్యమే మన మధ్యలో ఉండి మనల్ని బ్రతికించే. ఆయన సన్నిధికి నువ్వు వచ్చావంటే ప్రతి ఆదివారం ఆయన మాటలు వింటావు, ఆయన నీతో మాట్లాడతాడు. చాలా పర్యాయాలు మనము దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమందికి సంతోషం కలుగుతుంది, కొంతమందికి బాధ కలుగుతుంది. అవునా? దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు కొంతమందికి సంతోషం వచ్చింది, కొంతమందికి బాధ వచ్చింది. ఎందుకు బాధ వచ్చిందయా అంటే అది ఏదో మనకి గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. అందుకనే హెబ్రీ పత్రికలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించున్నట్లుగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచూ ఉన్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. గమనించారా? దేవుని వాక్యం ఎలాంటిదట? అదే జీవము కలిగినటువంటిది, అది వాడి అయినటువంటిది, రెండంచుల ఖడ్గము కంటే కూడా వాడిగా ఉన్నటువంటిది అని చెప్తున్నాడు. రెండంచుల ఖడ్గము. మనం కత్తులు వాడతాం కదా, ఇంట్లో అందరం కత్తి వాడతాం. మనం వాడే కత్తికి ఒక పక్కే పదును ఉంటుంది. కొన్నిసార్లు కళ్ళు కనపడకపోతే ఇటు పోయాల్సి ఇటు పోస్తాం, ఎగుద్దా? ఎగదు.
కానీ దేవుని వాక్యం ఎలాంటిదయ్యా అంటే 2 అంచుల ఖడ్గము వంటిదట. 2 పక్కల పదునుంటుంది. అది ఎటు పక్కైనా తెగుతుంది. అది చాలా పర్యాలు వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందికి బాధ కలిగి నా కోసమే చెప్పాడు అనుకుంటారు. కనుక మనం బ్రతకాలంటే దేవుని వాక్యం కావాలి. ఆ వాక్యము మనలో ఉన్న చెడును తీసివేస్తూ ఉండాలి. వాక్యం గుచ్చుకుందంటే అర్థమేంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వాక్యము మనకి బాధ కలిగించిందంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అపోస్తలుల కార్యాల్లో పేతురు వాక్యం చెప్తా ఉంటాట. ఆ వాక్యము విన్నటువంటి వారట ఏమాయనట, వారి హృదయాల్లో గుచ్చుకుందని చెప్తున్నాడు. వారి హృదయాల్లో గుచ్చుకుందట. గుచ్చుకుంటే ఏమొస్తుంది? గుచ్చుకుంటే ఏమొచ్చింది? రక్తం వస్తుంది. ముందు దేవుని వాక్యము మొట్టమొదట మనకి గుచ్చుకోవాలి, శరీరాన్ని గుచ్చుకోవాలి, కీళ్ళల్లోనికి, మూలుగుల్లోనికి, తలంపుల్లోనికి వెళ్ళాలి. అది అప్పుడు విభజించుద్దట. అది మనల్ని బ్రతికించేదిగా ఉంటుందని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనలో ఉన్న చెడుని తీసివేస్తూ ఉంటుంది, ఆ చెడు అనేది తీసేసే కొంది మనలో ఉన్న ఇన్ఫెక్షన్ పోతూ ఉంటుంది. ఏదైనా గుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? గాయం అవుతుంది, అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని తీసేసి శుభ్రం చేస్తారు. అది తీసేసి శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? కత్తిరించాలి. దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది. దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుని వాక్యం వింటాము. దేవుడు అక్కడ ఉన్నాడు కనుక దేవుడే మాట్లాడతాడు. దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం ఎందుకు వెళ్ళాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు ఆదివారం సన్నిధికి వెళ్ళాలి. నువ్వు సన్నిధికి వెళ్తే నువ్వు బ్రతుకుతావు. అంతేకాకుండా నువ్వు సన్నిధికి వెళ్తే ఏమో తెలుసా, నీకు బలం వస్తుంది. నువ్వు సన్నిధికి వెళ్తే నీకు బలం కలుగుతుంది. ఇందాక వాక్యం చదివాం కదా, ఏమన్నాడు అక్కడ? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురిగొల్పవలనని ఆలోచింతుము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క బలాన్ని ఇచ్చుతుంది. దేవుని వాక్యము శక్తినిచ్చేది. దేవుని వాక్యము శక్తినిచ్చింది. ఇందాక ఎఫెసీ పత్రికలో చదివా, ఏమన్నాడు అక్కడ? అది క్షేమాభివృద్ధిని కలుగు చేసేది, అది బలమునిచ్చేదని చెప్తున్నాడు. దేవుని వాక్యము బలమిచ్చింది. నీ వాక్యము నన్ను బలపరచునని రాస్తున్నాను. అవునా? నీ వాక్యము నన్ను బలపరచను, నా బలహీనతలో నాకు అది బలాన్ని సమకూర్చునంటాడు పౌలు గారు. దేవుని వాక్యం మన బలహీనతలో మనకు బలం ఇచ్చేది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది, నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచూ ఉన్నాను. హల్లెలూయా. ఎవరండి? అందుకు నా కృప నీకు చాలు అని దేవుడు చెప్పాడు. కాబట్టి బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. దేవుడు నీకు శక్తినిచ్చేవాడు. దేవుడు నీ బలహీనతలను తీసివేసేవాడు, నీకు బలాన్ని ఇచ్చేవాడు. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందుగా నేను బహుగా సంతోషపడుతున్నాను. నేను ఎప్పుడైతే బలహీనుడో అప్పుడే నేను బలవంతుడు. నేను ఎప్పుడైతే బలహీన అప్పుడే బలవంతుడు. ఎందుకంటే దేవుని యొక్క బలం నా మీదకి వస్తుంది. పాత నిబంధనలో కూడా చాలాసార్లు మనం చూసాం. ఏలియా బలహీనుడై పారిపోతూ ఉన్నాడు.
దేవుడు చెప్పాడు, లేచి వెళ్ళు అని చెప్పాడు. ఆయన బలవంతుడుగా చేయమన్నాడు. చాలామంది బలహీనులు ఉన్నారు, వాళ్ళతో దేవుడు చెప్పినాడు, ఇదిగో నువ్వు బలవంతుడుగా బలం పొందని చెప్పాడు. వారు బలాన్ని పొందారు అని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడు దేవుని నిన్ను బలపరిచేవాడు, నీ బలహీనతలో నీకు బలాన్ని ఇచ్చేవాడు ఆయన. కనుక దేవుని సన్నిధికి మనము రోజు అంటే ఆదివారము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీకు బలం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నిన్ను బలపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. మనం బలపరిచే దేవుడు ఆయనే. కనుక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బలం ఇచ్చేవాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు బలం ఇస్తాడు. దేవుడి యొక్క బలము మనకి సహాయం చేసేది. అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. పేతురు చెరసాల్లో ఉంటే సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు విడిపించబడ్డా. కనుక దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వెళ్తే నువ్వు బలాన్ని పొందుతావని చెప్తున్నావు. అంతేకాకుండా మరొకటి గమనించినట్లయితే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలయ్యా ప్రతి ఆదివారం అంటే నీ కాపుదల కొరకు నువ్వు వెళ్ళాలి. నిన్ను భద్రపరచుకోవడానికి నువ్వు వెళ్ళాలి. ఎందుకో తెలుసా? పేతురు చెప్తా ఉన్నాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవడని మింగుదునా అని వారిని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. గమనించారా? గర్జించే సింహములాగా నీ విరోధి అపవాది వాడు వెతుకుతా తిరుగుతూ ఉన్నాడంట, ఎవడని మింగుతున్నా అని. నువ్వు దేవుని సన్నిధిలో కాకుండా బయట ఉన్నావా, వాడు మింగేస్తాడు. ఎందుకో తెలుసా? వాడు విరోధి. వాడు విరోధి కాబట్టి ఏమవుతుంది? ఎప్పుడు శత్రువు దొరికితే అప్పుడు శత్రువునే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ దేవుడు చెప్తున్నాడు కదా, నీవు బయటికి వెళ్ళావనుకో శత్రువు అపవాదైన వాడు గర్జించే సింహములాగా ఎవడిని మింగుదామని చూస్తూ ఉంది, పొంచి ఉంది. నువ్వు బయటికి వెళ్తే చిక్కబడతావు. దాన్ని దేవుని సన్నిధి విడిచిపెట్టావా నువ్వు చిక్కబడతావు. దేవుని సన్నిధిలో నుంచి ఆదాము అవ్వలు ఏం చేశారు? పక్కకి వెళ్ళారు. ఏం చేసింది? సాతాను సర్పాన్ని పంపించింది. సర్పాన్ని పంపించి వాళ్ళు మింగేసింది. ముందు అవ్వను మింగింది, అవ్వ ద్వారా ఆదాము మింగేసింది. అవ్వ ఆదాము ద్వారా లోకమంతటిని కూడా మింగేసింది. కనుక దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, రోజు ప్రార్థన చేసుకుంటున్నానండి, రోజు వాక్యం చదువుకుంటున్నానండి, ఆడేం చేస్తాడు నన్ను అనుకోవచ్చు. యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు, లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనంలో, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించాలని కోరుకుంది, కానీ నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నానని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువు చెప్తున్నాడు. ఎవరితో? సీమోను పేతురుతో చెప్తున్నాడు. నేరుగా యేసు ప్రభువు అని చెప్తున్నాడు. సాతాను వచ్చి ఏం చెప్తుందో తెలుసా? మిమ్మల్ని పట్టి గోధుమలాగా జల్లించాలంటుంది. మిమ్మల్ని పట్టుకొని గోధుమలాగా జల్లించాలంటుంది. అయితే నేను నీ కొరకు వేడుకున్నానంటే నీ కొరకు కాపుదలు ఇచ్చానని చెప్తున్నాడు. నిన్ను భద్రపరిచానని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మనకి భద్రత ఉంది. దేవుని సన్నిధిలో మనకి కాపుదల ఉంది. సాతాను నిన్ను కబళించకుండా, ఎలాంటి దుష్టుడు నిన్ను ఆవరించకుండా దేవుని సన్నిధిలో నీకు క్షేమం ఉందని చెప్తున్నాడు దేవుడు. అందుకే నిన్ను పట్టి గోధుమలాగా జల్లించాలని చూస్తూ ఉంది, అది కోరుకుంటా ఉంది. అయితే నేను నీ కొరకు ప్రార్థన చేశాను. యేసు ప్రభువు చెప్పాడు. యేసు ప్రభువు ప్రార్థన చేశాడు కనుక ఆయన సన్నిధిలో పేతురు ఉన్నాడు కాబట్టి సాతాను అనేవాడు, దుష్టుడు అనేవాడు అని పట్టుకోలేకపోయింది. తర్వాత యేసు ప్రభువు వారి దగ్గర నుంచి దూరమైన తర్వాత సాతాను ఏం చేసింది? పట్టుకుంది, జల్లించింది.
ఎప్పుడైతే జల్లిచ్చింది ఏమైపోయాడు? ప్రభువుకి దూరంగా పారిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు వంకాడు నాకు తెలియదు. అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు ప్రార్థన చేశాను అని చెప్తున్నాను. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి, ఆయన సన్నిధిలోకి మరలా ఆయన తీసుకున్నాడు కాబట్టి సీమోను పేతురు నిలబడగలిగాడు. గమనించాడు. లేకపోతే సాతాను మింగేశాడు. సాతాను సింహంలాగా ఒక్కసారి నోట్లో కరుచుకొని వెళ్ళిపోయాడు. దేవునితో ఉన్న శిష్యుడిగా లాగైపోతే నీవు నేనంట, అవునా? సాతాను మింగాలనుకుంది, కానీ దేవుని సన్నిధిలో వారు ఉన్నారు కనుక వారి జీవితాల్లో సాతానులో నుంచి వారు తప్పించుకున్నారు. అందుకొరకే దేవుడు వాక్యం చెప్తుంది కదా, దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వెళ్ళాలి. అది క్రమం. దేవుని వాక్యం చెప్పారు, కొందరు మానుకున్నట్లు మానుకొనక కూడుకోండి అన్నాడు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, క్రమం అని. అక్కడికి రావటం వల్ల దేవుడు సన్నిధి నీకు దొరుకుతుంది. దేవుని యొక్క శరీరంగా నువ్వు ఉంటావు. ఆయన యొక్క శిరస్సు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నిన్ను బ్రతికిస్తా ఆయన వాక్యం. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు బలాన్ని పొందుతావు. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు భద్రపరచబడతావు. ఆయన సన్నిధిలో ప్రతి ఆదివారం వచ్చినప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, నువ్వు ఫలిస్తావని చెప్తున్నాడు. ఆయన సన్నిధికి దూరంగా ఉంటే నష్టపోతావు. అర్థమవుతుందా? ఆయన సన్నిధికి దూరంగా వెళ్తే బాధపడతాము. ఆయన సన్నిధికి దూరంగా వెళ్తే సాతాను చేత చిక్కబడతాము. అందుకొరకే దేవుడు గట్టిగా చెప్పాడు, ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. నియామక కూటములు మానితే ఏమొచ్చిందన్నాడు? ఏమొస్తుందని చెప్పాడు? శాపం కలుగుతుంది. ఆశీర్వాదం రాకపోతే పర్వాలేదు, శాపం కోరుకోకూడదు కదా. అదృష్టం రాకపోయినా పర్వాలేదు, దురదృష్టాన్ని కోరుకోకూడదు. అదవుతుందా? కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది, నియామక కూటాలు మానితే అది శాపం అని చెప్తున్నాడు. ఆదివారం నియమం తప్పకుండా దేవుని సన్నిధికి రండి, అది మీకు ఆశీర్వాదం. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళినాక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవండి. ఇక్కడ మొదటి 14 వచనాల్లో 33 ఆశీర్వాదాలు చెప్పారు. మొదటి 14 వచనాల్లో 33 ఆశీర్వాదాలు చెప్పారు. కానీ తర్వాత ఉన్నటువంటి వచనాలన్నింటిలో కూడా సుమారుగా 99-100 శాపాలు చెప్పాడు. కదా, దేవుని మాట వింటే మీకు ఇలాగ కలుగుతుందని ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుని మాట వినకపోతే ఇవి మీకు కలుగుతాయని అక్కడ సుమారు 100 శాపాలు చెప్పుకుంటూ వచ్చారు. కనుక దేవుని యొక్క నియమాన్ని పాటించాలి, క్రమాన్ని పాటించాలి. క్రమం అనేది కావాలి. క్రమం ఉంటేనే ఆశీర్వాదం, క్రమం ఉంటేనే దీవెన. ఆ క్రమం అనేది నేర్చుకోవాలి. ఆ క్రమం ద్వారా మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుంది. క్రమం లేకపోతే ఎప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది. మన కుటుంబాలని, మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. క్రమంగా మొదటి నుంచి క్రమంగా ఉన్నవాడే అభివృద్ధి పొందారు. క్రమం అనేది మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకువచ్చు. అందుకని యేసుప్రభువు చెప్పారు, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అన్న. కనుక మనం తొలగిపోకుండా ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనతో గడుపుదాం. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చేటట్లుగా దేవుని దగ్గర మనం కనిపెడతాం. అందరూ కూడా తల వచ్చి ప్రార్థన చేద్దాం.